సుందరకాండము 45వ సర్గము. పిమ్మట అగ్నివలి తేజరిల్లుచున్న 7 మంత్రి కుమారులు రావణుని ఆదేశానుసారము సమరోత్సాహముతో ఆ భవనము నుండి బయలుదేరిరి. వారందరూ మహాబలశాలురు, గొప్ప ధనుర్ధారులు, అస్త్రవిద్యలో సుశిక్షితులు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. హనుమంతుని జయించుటకై ఒకరిని మించి ఒకరు నేనంటే నేను అని ఉబలాటపడుచున్నవారు. వారి వెంట ఉన్న సైనికులు కూడా మహాబల సంపన్నులు. అశ్వములు పూంచిన వారి రథములు బంగారు తెరలు గలవి, ధ్వజపతాకములతో అలరారుచున్నవి, మేఘగర్జనల వలె రణగుణధ్వనులు గావించుచున్నవి. అమిత పరాక్రమశాలురైన ఆ యోధుల ధనస్సులు మేలిమి బంగారు కాంతులతో చిత్ర విచిత్రముగానున్నవి. వారు రణోత్సాహముతో మెరుపులను విరజిమ్ముతున్న మేఘముల వలె విరచిల్లుచూ ధనుష్టాంకారములు గావించుచుండిరి.